హలో సార్. నమస్తే అండి. చిత్తూరు జిల్లా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల బాలాజీ గారి పుణ్యక్షేత్రం ఉన్న జిల్లా. ఈ జిల్లాలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పరమైన విధులు జరుగుతూ ఉండేవి. చంద్రబాబు గారి నాటి పాలనలో అనేక పరిశ్రమలను కూడా తీసుకురావడం జరిగింది. ఎంతోమంది యువతకు ఉపాధి కలిగించడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే అక్కడ ఉన్న కంపెనీస్ని తరిమేస్తూ ఆ జిల్లాని పూర్తిగా బీడు జిల్లా కింద సర్వనాశనం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా విశ్లేషిస్తారు దీన్ని? ఒకటి, చిత్తూరు జిల్లా మా సొంత జిల్లా. చిత్తూరు జిల్లాలో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, అదేవిధంగా కాణిపాకం కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, అదేవిధంగా గుడిమల్లం కావచ్చు, ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అదేవిధంగా ఎన్నో రీసోర్సెస్ ఉన్నాయి, ఎంతో బాగా అభివృద్ధి చేయొచ్చు. అలాంటి జిల్లాని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలతో నింపేసింది. ఒక్క కొత్త పరిశ్రమ తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను కూడా వీళ్ళ ఎమ్మెల్యేలు తరింగొట్టారు వీళ్ళ కమిషన్ల కోసం. ఈ విధంగా జిల్లాలో మొత్తం అన్నిటినీ పడకేసే విధంగా చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చినట్టు తప్పితే ఒక్కటి కూడా ఎక్కువ తీసుకొని రాలేదు. చిత్తూరు జిల్లాని సర్వనాశనం చేసేశారు. జిల్లాలో 14 స్థానాలకు గాను 13 స్థానాలు గెలిపిస్తే ఈ జగన్మోహన్ రెడ్డిని ఒక్క పరిశ్రమ తీసుకొని రాలేదు. గతంలో తెలుగుదేశం పార్టీకి జిల్లాలో ఓన్లీ 14లో 6 స్థానాలే ఇచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ ఎంత అభివృద్ధి చేసిందో తెలుసా అండి? చిత్తూరు జిల్లాని శ్రీ సిటీని కావచ్చు, అదే శ్రీ సిటీలో అనేక కంపెనీలు తీసుకొని వచ్చారండి. అనేక కంపెనీలు తీసుకొని వచ్చి అభివృద్ధి చేశారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అని చెప్పి దాంట్లో సిలికాన్, కార్బన్ ఇలాంటి కంపెనీలు, డిక్సాన్, టీసీఎల్, జోహో ఇలాంటి కంపెనీలన్నీ అక్కడ పెట్టడం జరిగిందండి. అదేవిధంగా జిల్లాలోకి హాంద్రిని జలాలు తీసుకొని వచ్చి 9 నియోజకవర్గాలకి నీళ్ళు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా జిల్లాలో పేదల కోసం 74,908 ఇళ్ళు కట్టించారండి. ఎంఎస్ఎంఈ చిన్న తరహా పరిశ్రమల్లో 60,000 మందికి ఉపాధి కల్పించారు. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతి విద్యా సంస్థలైన ఐఐటి, ఐజార్, ఐడిటి, ఐసిటి ఇలాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్ని చిత్తూరు జిల్లాకు తీసుకొని రావడం జరిగిందండి. అదేవిధంగా టీసీఎల్, హీరో మోటార్స్, ఫాక్స్కాన్, ఇసుజు మోటార్స్ వంటి పరిశ్రమలు తీసుకొని వచ్చారు. ఇవే కాకుండా 54 భారీ మధ్య తరహా పరిశ్రమల ద్వారా 24,227 మందికి ఉపాధి కల్పించారు. అదేవిధంగా తిరుపతిని 1,600 కోట్లతో తిరుపతిని ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేయడానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చేస్తూనే ప్రతి చెక్ డ్యాములు కట్టించారు రైతుల కోసం. ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడంతా చెక్ డ్యాములు కట్టించారు. సీసీ రోడ్లు వేయించారు, ఎల్ఈడి బల్బులు పెట్టించారు. అదేవిధంగా అక్కడ ఎవరికైనా సహాయం కావాల్సి ఉంటే వాళ్ళకి సహాయం చేశారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ సక్రమంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంత చేసినా చిత్తూరు జిల్లా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మారు. ఆ రోజు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అంటే ఇచ్చారు. ఒక్క అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఒక్క పరిశ్రమ తీసుకొని రాలేదు. ఉన్న పరిశ్రమలు తరింగొట్టాడు. ఏంటంటే ఈయనకి 14 స్థానాలకు గాను 13 స్థానాలు ఇస్తే చేసిన డెవలప్మెంట్ గుండు సున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ ఇవ్వకపోయినా జిల్లాలో అభివృద్ధి చేశాడు. అది చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్, ప్రజలకి నేను సేవ చేయాలని. ఇంత మెజారిటీ ఇచ్చిన ప్రజలను గాలికి వదిలేసి కమిషన్ల కోసం యువత భవిష్యత్తుని శూన్యం చేసి కంపెనీలను తరిమికొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని చిత్తూరు జిల్లా ప్రజలను ఆలోచించమని చెప్తున్నాం. ఎందుకంటే చిత్తూరు జిల్లా అభివృద్ధి చెందాలన్నా, పరుగులు పెట్టాలన్నా, రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ఒక నెంబర్ 1 జిల్లాగా, ఒక ఎలక్ట్రానిక్ హబ్గా తయారవ్వాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం గెలవాలి. ఎందుకంటే మన జిల్లాలో ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చి మన జిల్లాలో ఎంతోమంది యువతకు ఉపాధి కల్పించారు. ఎలక్ట్రానిక్ కంపెనీలు కావచ్చు, శ్రీ సిటీ కావచ్చు, ఈ విధంగా ఎంతమంది చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. మనం 13 స్థానాలు ఇస్తే 14 గాను 13 స్థానాలు ఇస్తే మనల్ని నాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని ఆలోచించండి. మనం అదే సీట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఖచ్చితంగా మన చిత్తూరు జిల్లాని ఒక ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేస్తాడు. మన జిల్లాలో చదువుకున్న యువతకి అక్కడే ఉద్యోగ అవకాశాలు చూపిస్తాడు. మన తిరుపతి కావచ్చు, మన నగిరి కావచ్చు, చిత్తూరు కావచ్చు, అదేవిధంగా పూతలపట్టు కావచ్చు, గంగాధర్నెల్లూరు కావచ్చు, పుంగనూరు కావచ్చు, ఇలాంటి ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి చెంది ఇవన్నీ బాగుంటాయి. అప్పుడు మనం రాష్ట్రంలో ఒక అభివృద్ధి చెందిన జిల్లాగా తలెత్తుకోగలుగుతాం. ఆలోచించండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం అదే మన చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం రేపు జరగనున్న సార్వత్రిక మే 13వ తేదీ తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపిద్దాం. మన చిత్తూరు జిల్లాని గెలిపించుకున్నాం. మళ్ళీ మన జిల్లాను అభివృద్ధి బాటలో పయనింపజేద్దాం. మన జిల్లా బిడ్డని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసేదానికి మనందరం మన బాధ్యతగా కృషి చేద్దాం.